నమస్కారం బాబు. తమరు ఎవరు నువ్వు? నేను ఆఫీస్ మేనేజర్నండి. నేనెవరో తెలుసా? తమ టీవీ, తమ దర్జా, తమ ఆఫీసర్ గారని చెప్పకుండానే చెబుతున్నాయి. మీరు తనిఖీకి వస్తారని ముందుగానే తెలిస్తే మా ఆపరేటర్ గారు ఇక్కడే ఉండేవారే. ఎవరో ఆపరేటర్? నేను ఆపరేటర్. తమరు ఈ మధ్య ఏమన్నా విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చారా బాబు? ఏం కూర్చోరా? నేను విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో కదరా, మిమ్మల్ని అందరినీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తాను. రాజకీయాల్సి ఎక్కడ వాడు? నా భార్యను లేవ తీసుకొచ్చి ఆ డబ్బుతో ఫ్యాక్టరీ ఆపరేటర్గా నటిస్తాడా? ఎక్కడ వాడు? ఏమిటి ఈ ఫ్యాక్టరీ వెనక ఇంత కథ ఉందా? మరి ఏదో గవర్నమెంట్ దగ్గర అప్పు తెచ్చానని. నాకేం కర్మ బాబు, నేను గుమస్తా ఉన్నా కొడుకుని. మరి ఇందాక మేనేజర్ అన్నా? ఏదో భయపడి తలబడి అన్నానేమో. నేను వట్టి గుమస్తానే. మరైతే ఎవరెత్తిచ్చారు బాబు? దీనికి అంతటికీ ఆ మీసాల మిలిటరీ ఆఫీసర్ కారణం బాబు. ఎవడా మీసాల మిలిటరీ వాడు? వాడు అంతు తెలుసు బాబు. ఇప్పుడు చిన్న మనది, మీరు ఇలా మాట్లాడితే వాడు తుపాకి తీసి షూట్ చేస్తాడు. అలాగా? అంతలోనే నీళ్ళు గారిపోకండి. న్యాయాన్ని నిలబెట్టడానికి ఈ చిదంబరం మీరు అనుకుంటాడు. ఆయనతో ఎలా మాట్లాడాలో నీ చెప్తాను, వచ్చేసేయండి. అది కాదయ్యా, నా మాట వినండి బాబు. కాపురాలు నిలబెట్టడంలో చాలా అనుభవజ్ఞుణ్ణి. కళ్ళు మూసుకుని వచ్చేయండి, నా మాట వినండి. వచ్చేసేయండి. వచ్చేసేయండి. తీసుకుంటావా? తమ దాసుడిని తీసుకో. అక్కడికి వెళ్ళి కలుసుకునేదాకా మీరు గుచ్చుకోకండి బాబు. వ్యవహారాలు పెడితే నువ్వు తీసుకో. ఇగో శాస్త్రి, నేను చెప్పింది చూసా తప్పకుండా వల్లించే. నీ భార్య నీకు దక్కుతుంది. ఒక మంచి పని చేశాననే తృప్తి మాత్రం నాకు మిగులుతుంది. సరే, మంచి మంచి అని పరిసరాలు అనుకో. నీ మీద నాకే అనుమానం వస్తుంది. అయ్యా రాజారావు గారు, నా పరువు ప్రతిష్ట కాపాడండి బాబు. పరువు ప్రతిష్టలు షూట్ చేసి పారిస్తారు. ఎవరయ్యాను? ఎవరినని చెప్పను, ఏమని చెప్పను. ఆ కులట చేసిన తప్పుడు పనికి నా ఊరు పేరు అన్ని గంగలో కలిసిపోయినాయి బాబు. చూడు మిస్టర్, ఏడ్చే మగవాడిని నవ్వే ఆడదాన్ని నేను నమ్మను. ఐఎమ్ మిలిటరీ మ్యాన్. అందుకే బాబు తమను వెతుక్కుంటూ వచ్చాను. నా కష్టాలను మీరే కడతెచ్చగలరు బాబు. మీ అమ్మాయికి తొందరగా పెళ్లి చేసేయండి, నేను సుఖపడతాను. మా అమ్మాయికి పెళ్లి చేస్తే నువ్వు సుఖపడతావు. ఏమిటి ఉద్దేశం? అది కాదు బాబు, రవి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తప్ప నా భార్య నాకు దక్కదు. ఏమిటి అనేది? నేను కట్టుకున్న దాని మీద ఆ రవిగాడు మచ్చు ముందు తల్లి పిచ్చెక్కించి లేవరేసుకొచ్చాడు. రవి మీద అభండాలేస్తే నేను షూట్ చేసి పారేస్తాను. కావాలంటే పిలిపించి విచారించండి, నిజాలు మీకే తెలుస్తాయి. నేను నమ్మను. అయ్యో, అబద్ధాలు ఆడటం నాకు అసలు అవ్వట్లేదు. అందులోనూ ఇంత పెద్ద అబద్ధమా? నోరు పడిపోతూ. వాళ్ళిద్దరికి ఒక బిడ్డ కూడా ఉంది. వాట్? నిజం బాబు. అది ఇంత పిచ్చి పని చేసినా లోకానికి వెరిచి నా పరువు కాపాడుకుందామని ఎలాగైనా సరే దాన్ని మా ఇంటికి తీసుకెళ్దామని మీ దగ్గరికి వచ్చాను. అది అబద్ధం నిజం నేను తెలుసుకుంటాను. నువ్వు వెళ్ళు. అలాగే బాబు, ఎలాగైనా సరే మీరు నా కాపురాన్ని నిలబెడతారు, నాకు ఆ నమ్మకం ఉంది. వెళ్ళు. అలాగే. ఓకే, థ్యాంక్ యూ. ఎనీ డబుల్ రూమ్ ప్లీజ్? Available, sir. Your name, please? Mr. and Mrs. Wayne. Please sign here. 12. Thank you. Thank you. Come on, darling. Come on, darling. నాకైతే భయం వేస్తుంది. నేను లైట్ లేకపోతావా? అది కాదండి, ఇలా హోటల్ గదిలో ఉంటే ఎవరన్నా అనుమానిస్తారు. నీకేం భయం లేదు. భార్యాభర్తలని పుస్తకంలో రాశానుగా. ఇక్కడ రాయలేదుగా. కాదా? అదే బాత్రూమ్ వెళ్ళాను, నీళ్ళు వేసుకుంటున్నాను, ఆ టేబుల్ పెట్టాను, ఎవరో దొంగతనం చేశారని చెప్పేసి పోలీసు పెట్టామంటే ఇచ్చేద్దాం వాటికి. అమ్మా, నువ్వు దొంగతనం చేసావని నేను అరెస్ట్ చేస్తారు. నాకేం భయం లేదు. ముందు నీ బాబుని నా బాబుని తీసుకొస్తారు. ఇద్దరు చిలక గోరింకల్లా ఉన్నారు. అర్జెంట్ గా పెళ్లి చేసేది అని గుర్తు చెప్తారు. వెంటనే వాళ్ళు మ్యారేజ్ చేస్తారు. ఇదే హోటల్, ఇదే బెడ్, హనీ మూన్. అవునుగానే, మీ అన్నయ్య గారు పెళ్లి కాకుండా మన పెళ్లి ఎలా చేస్తారు? అవును, మా అన్నయ్య ఎక్కడున్నాడు కదా. ఆ లైన్ క్లియర్ ఉంది, ఈ ట్రైన్ కదలదు. మీ నాన్న మన ఇద్దరికి పెళ్లి చేయడు, మనం కలుసుకోకుండా ఉండలేము. అందుకనే పూర్వం లేదు, గాంధర్వ వివాహాలను పెట్టారు. తోటల్లోను పార్కుల్లోనూ చేసుకునేవారు. ఇప్పుడు లేదు, 5 స్టార్స్ 7 స్టార్స్ హోటల్స్ పెట్టారు. అందుకని ఇక్కడ తీసుకొచ్చాను. ఇక్కడ చేసుకున్నావా పెళ్లి? అబ్బా, నాకు సిగ్గేస్తుంది. నాకు కూడా సిగ్గే. మొగాన్ని కాబట్టి పైకి చెప్పుకోలేకపోతున్నా. ఒక్క మాట లాగనా? అంటే వదులుతానా? ఆహా అంటే వదులుతానా? అబ్బా అంటే వదులుతానా? ఆగు అంటే ఆగుతుంది. అయితే నువ్వు చేసిన వరకు పోతుంది తెలుసా? బావా, ఏంటి బావా?
కొంప మునిగింది బాబా. ఆ వేలుగాడు నా కొంప తీసేశాడు. అసలు ఏం జరిగింది బాబా? జరగాల్సిందే జరిగింది. నువ్వు అదుపులో పెట్టలేను అని నేను అదుపులో పెడదాం అనుకున్నాను. ఆ బడుద్దాయి చదివి తాతయ్య నా నెత్తిని కిరీటం పెడతాడని ఆశపడ్డాను. కానీ వాడు నా నెత్తినెక్కి నా కూతురు లేకపోతాడు అనుకోలేదు బాబా. ఇంత పని చేశాడా? పోనీ తీసుకెళ్ళినాడు ఏ తాళి కట్టేనా తీసుకెళ్ళాడా? ఏదో లాడ్జీలో పెట్టాడట. అనుమానం మీద పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టారట. ఎంత అవమానం బాబా, ఎంత అవమానం. తగిన శాస్త్రం జరిగిందిలే. అదేమిటి బాబా అలాగంటావు? నీవాడంటే మగాడు, నా కూతురు బతికేం కాను, నా పరువు ఏం కాను. ప్రేక్షలాభమయ్యా. సరేలే, ముందు జరగాల్సిందో ఆలోచిద్దాం. ఇంకా ఆలోచించడానికి ఏముంది బావా? చెప్పుకుంటే సిగ్గు. అమ్మాయికి నెల కూడా నీకు బుద్ధి లేదయ్యా. ఇంత దూరం వచ్చేదాకా నాకు ఎందుకు చెప్పలేదు? ఎలా చెప్పను బావా? సరే, జరిగింది ఏదో జరిగింది. నీట ముంచినా పాలం ముంచినా నీదే పారం బావా. సర్లే, నువ్వే అధైర్యపడకు. ముందు స్టేషన్కి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి నలుగురికి తెలియక ముందే 3 గుళ్ళు వేయించాను. లక్ష చెప్పండి సార్. మేమిద్దరం భార్య భర్తలు. మీరు పెళ్లి చేసుకున్నారా? ఏదైనా మీరు చేసుకునిస్తేగా. హోటల్లో ఒక్క రోజు ఉన్నామో లేదు, కొంప మునిగిపోయినట్టు అరెస్ట్ చేశారు. దొరికిన తర్వాత ప్రతి విధంగా భార్య భర్తలు చెప్తుంటాడు అబ్బాయి. ఏమండి, నన్ను మాత్రం ఆ మాట అనకండి. ఏదో ప్రతిసారి హోటల్కి వచ్చి దుకాణం పెట్టినట్టు మాట్లాడుతున్నారు. అలా చేసి వాళ్ళందరూ మీ వాసన తగలని ఎప్పుడు చెక్కేస్తున్నారు సార్. ఏదో నా కర్మ కాలి కొత్త కాబట్టి దొరికిపోయాను. మీరు ఎక్కువ మాట్లాడక ఈ స్టేట్మెంట్ సంతకం పెట్టు. ఇన్స్పెక్టర్ గారు, నేను నిజం చెప్తున్నాను. మేమిద్దరం పెళ్లి చేసుకుందాం వచ్చాను. అయితే ఎందుకు చెప్పలేదు? అలా అడిగారు. బాగుంది. నాకు అన్నయ్య ఉన్నాడండి రవిని. వాడు చేసుకుంటే కదా నేను చేసుకోవడం. వాడు చేసుకోకుండా నేను చేసుకుంటే బాగుంటుందా చెప్పండి? అదే బాగుండదు. ఇట్లా లేకపోతే చాలా బాగుంటుంది. ఏమిటి నష్టమని అదే పదం మాట్లాడతారు ఇన్స్పెక్టర్ గారు? లైఫ్ లాంగ్ మేము పెళ్లి చేసుకోకపోయినా సరే మేమిద్దరం భార్య భర్తలమే. మా ఇద్దరిని భగవంతుడు కూడా విడదీయలేడు. అదేంటయ్యా? అదంతేనండి. మీరు పోలీసులు, మీకు నేరాలు తప్ప ప్రకృతి ధర్మాలు తెలియదు. చెట్టు మీద పిట్టలు పెళ్లి చేసుకుంటున్నాయా? కొమ్మ మీద కోతులు పెళ్లి చేసుకుంటున్నాయా? ఏమండి, కోతుల నుంచి వచ్చిన ఈ మనుషులకి ఎందుకండి బంధాలు? ఎందుకు? నీ బొందకు సంతకం చేయరా పిచ్చి తండ్రి. సార్ ఇన్స్పెక్టర్ గారు, మీకు ఆడపిల్లలు ఉంటారు. మీ పక్కింట్లో నాలాంటి అందగాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రేమించుకుంటారు, లేచిపోతాం. నమస్కారం ఇన్స్పెక్టర్ బాబు. ఏంటండి మళ్ళీ వచ్చారు? అమ్మాయి కనపడడం లేదని రిపోర్ట్ ఇచ్చాను కదండి, అది క్యాన్సిల్ చేసుకుంటున్నాను. రిపోర్ట్ ఇవ్వడం క్యాన్సిల్ చేయడం అంతా మీ ఇష్టమేనండి. హోటల్లో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశాం. అది చట్ట ప్రకారం నేరం. బాబు పరువు మర్యాదలు గలవాడిని, అందులోనూ ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వెలగబెట్టిన వాడిని మా పరువు కోర్టుకి ఎక్కించారు. అదేం కుదరదండి ఇన్స్పెక్టర్ గారు. వాళ్ళ పెళ్లి నిశ్చయించాం, ముహూర్తం కూడా పెట్టించాం. ఎలాగైనా వాళ్ళని క్షమించి వదిలిపెట్టాం. ఆ మాట ఇందులో రాసి ఇవ్వండి. అలా అన్నారు బాబు. మామయ్య, అలాగే ముహూర్తం తేదీ కూడా వేసి. ఇద్దరు ఇలా రండి. ఇద్దరు ఇక్కడ సంతకాలు పెట్టండి. మీరు ఎవరు పెట్టండి? పెళ్లి కొడుకు మీరే పెట్టండి. పెళ్లి కొడుకు కూడా పెట్టండి. ఇక సాక్షి సంతకాలు కానివ్వండి. పెళ్లి కూతురు నన్ను సిగ్గుపడతానంటే పెళ్లి కూతురులో సిగ్గుపడతామని సంతకాలు పెట్టేసింది. చిన్నవాళ్ళైనా వాళ్ళేనాయో ధైర్యం చేశారు. నువ్వు ఉన్నావు. బయలుదేరదావా? ఇటువంటి విషయాల్లో మధ్యవర్తుల ప్రమేయం ఉండకూడదు. ఉన్నవి లేనివన్నీ కల్పించి చెప్పి కన్ఫ్యూజ్ చేస్తా. నేను అసలే మిలిటరీ వాడిని. మీకేమైనా అనుమానాలు ఉంటే నన్ను డైరెక్ట్ గా అడగొచ్చు. మీరింతగా చెప్పాలా అన్నయ్య గారు? మీ కుటుంబ గౌరవం ఏమిటో, మీ పేరు ప్రతిష్టలు ఏమిటో మాకు తెలియకపోతే కదండి. ఇక ఆస్తిపాస్తుల విషయం అంటారా? నాకున్నది ఒక్కతే కూతురు. మనసులు కలవాలే కానీ ఆస్తి ఏముందిలేండి. డాడీ రామారా, ఇలా కూర్చో. వీరు జమునాబాయి గారు. వీడు మా అబ్బాయి మోహన్. మిస్టర్ మోహన్, మా అమ్మాయి జ్యోతి. గ్లాడ్ టు మీట్ యూ. నమస్తే. ఏరా మోహన్, అమ్మాయి ఎలా ఉంది? నచ్చిందా? నీకు నచ్చినట్టుగా? దేనికి డాడీ? పిచ్చి పిల్ల, పెళ్లికమ్మా. పెళ్ళా? నిన్ను పరిచయం చేయడం మర్చిపోయానే. మిస్టర్ రవి, నాకు కాబోయే భర్త. జ్యోతి, ఏమిటేమిటి కాబోయే భర్త? మీరు ఉండండి అమ్మా. చాలేవయ్యా, ఎవరిని విట్ట నవ్విపోతారు. ఆడపిల్ల అంత పచ్చిగా నాకు కాబోయే భర్త చూస్తుంటే అసలు ఏ మొహం పెట్టి తీసుకొచ్చాం మమ్మల్ని. ఏమండి? ఇదిగో, సమర్థించుకునేంత చిన్న తప్పు కాదా ఇది? ఇంకా నిలబడతానే రారా? ఏమండి జమునాబాయి గారు? యమునాబాయిలే గంగాబాయి. నా మాట వినండి. జ్యోతి. డాడీ, ఏటి ఆవేశం? మీరెందుకు ఇలా మారిపోయారు? రవితో నా పెళ్లి జరిపిస్తానని మీరేగా ముందు అన్నారు. ముందు అన్నందుకే వెనక చింతిస్తున్నా. ఇతని ఇలాంటి అప్రాచుడిని కల్లో కూడా అనుకోని. డాడీ, ఆయన ఎందుకు ఇలా మాటలతో గాయపరుస్తున్నారు? అతను నా చేతలతో గాయపడతాడని చేతగాక. రాజారావు గారు,
మీ మనసులో ఏముందో సూటిగా అడగండి. ఒక చెడిపోయిన ఆడది నీ ఆదరణలో ఉన్నమాట అబద్ధమా? నిజమే, రవి, కానీ మీరు అనుకున్నట్లు భార్యగా మాత్రం కాదు అని మమ్మల్ని నమ్మమంటావు? లేదు, చెప్పుడు మాటలు విని ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దని. నాన్ సెన్స్. ఈ విషయాన్ని ఇంతకాలం మాతో ఎందుకు చెప్పలేదు? అది తప్పని నేను అనుకోలేదు కాబట్టి. అవును, నీ ఔదార్యాన్ని విశాల హృదయాన్ని లోకం అపార్థం చేసుకుందంటావు. ఆత్మీయులే అనుమానిస్తున్నప్పుడు లోకం అనుకోవడంలో విశేషమే ఉంది. కాలుజారిని మనిషికి చేయూతనివ్వడానికి మనిషికి మనిషికి మధ్య అక్రమ సంబంధమే ఉండనక్కర్లేదు. మా అనుబంధం అన్నా చెల్లెల సంబంధం అనుకోమంటావు, అంతేగా? నీలాంటి నీచులంతా అడ్డం పెట్టుకునే బంధుత్వం అదేగా. మాయ మాటలతో మా అమ్మాయిని ఒళ్ళో వేసుకున్నావు. ఆస్తి కోసం అమ్మాయి గొంతు కొయ్యాలనుకున్నావు. నువ్వు మోసగాడి, తేనె పూసిన కత్తి. రాజారావు గారు, మీ ఆస్తిపాస్తుల కోసం నేనెన్నడూ వ్యామోహపడలేదు. Shut up! ఇంకా బుకాయించనక్కర్లేదు. ఇప్పుడు నేనేం చెప్పినా మీరు వినే స్థితిలో లేరు. కానీ ఒక్క మాట మాత్రం గుర్తుంచుకోండి, మబ్బులెంత దట్టంగా గమ్మినా సూర్యుడు మాయం కాడు. నిందలెంత బలంగా మోపినా నిజం బయటపడక తప్పదు. అంతవరకు సెలవు. నాన్న, ఆయన వెళ్ళిపోతున్నారు నాన్న. వెళ్ళని అమ్మ, నీ బ్రతుకు కాలిపోక ముందే అతని ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం చాలా అవసరం.